డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సందేహాలు పోగొట్టడానికి ఈ ఛానల్. నీట్ రాశారు, మంచి మార్కులు వచ్చాయి, సీటు ఆశిస్తున్నారా? అయితే మీరు ఏ లోకల్కు చెందుతారు అనే డౌట్ మీకు ఉండి ఉండవచ్చు. వాటిని మనం తెలుసుకుందాం. మనం ఏ ప్రాంతానికి లోకల్ అవుతామో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ 2 రీజన్లు ఉన్నాయి. మనం ఏ రీజన్కు చెందుతాం ఈ విషయాన్ని తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే, కానీ మెడికల్ అడ్మిషన్స్ విషయంలో 2 రాష్ట్రాలతో సమానం. ఒక రీజన్లో వారు మరో రీజన్లో సీటు పొందలేరు. ఈ రీజన్లు ఏయు రీజన్, ఎస్వియు రీజన్. ఏయు రీజన్ ఏది, ఎస్వియు రీజన్ ఏది అనేది మనం వివరంగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న జిల్లాలు ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ కిందకి వస్తాయి. ఆ జిల్లాల పేర్లు చూడండి: ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్ కృష్ణ, మచిలీపట్నం, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. ఇవి ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లోకి వస్తాయి. ఈ జిల్లాల్లో నివసించేవారు కనీసం 4 సంవత్సరాలు, 7 సంవత్సరాల స్టడీలో లాస్ట్గా 4 సంవత్సరాల వరుసగా ఈ జిల్లాల్లో ఏ జిల్లాలోనైనా చదివిన వారు ఈ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లోకి వస్తారు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ చూద్దాం. కర్నూలు నుండి చిత్తూరు వరకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్. ఇందులో 9 జిల్లాలు ఉన్నాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, శ్రీ బాలాజీ, చిత్తూరు. ఈ జిల్లాలు ఎస్వియు రీజన్లోకి వస్తాయి. ఈ జిల్లాలో నివసించేవారు మరియు కనీసం 4 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నవారు, అంటే తన 7 సంవత్సరాల స్టడీలో లాస్ట్ 4 సంవత్సరాలు వరుసగా ఈ ప్రాంతంలో చదువుకున్నవారు ఈ రీజన్లోకి వస్తారు. లోకల్ రూల్స్ని మనం చూద్దాం. ఇప్పటికే నేను చెప్పున్నాను, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒక అభ్యర్థి 7 సంవత్సరాల కాలం ఎక్కడ చదువుకుంటే అది అతని లోకల్గా పరిగణిస్తారు. ఈ 7 సంవత్సరముల కాలంలో చివరి 4 సంవత్సరాలు కంటిన్యూగా ఆ ప్రాంతంలో చదివి ఉండాలి. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ ప్రాంతంలో చదివి ఉంటే అది అతని లోకల్ అవుతుంది. ఒకవేళ చదవకపోయినా 7 సంవత్సరములు నివాసం ఉన్నట్లు అయితే ఆ ప్రాంతానికి లోకల్ అభ్యర్థి అవుతారు. అయితే నివాస ధృవపత్రం రెవెన్యూ శాఖ నుంచి ఎంఆర్ఓ గారు ఇచ్చిన దాన్ని సబ్మిట్ చేయాలి. 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో నివసిస్తే, ఎక్కువ కాలం ఏ ప్రాంతంలో నివసిస్తే ఆ ప్రాంతం అతని లోకల్ అవుతుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో సమానంగా నివాసం ఉంటే అతడు చివరిగా నివసించిన ప్రాంతంలో కనీసం 4 సంవత్సరాలు నివసిస్తే అది అతని లోకల్ అవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లోకల్ రూల్స్.